అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేనైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో మీకైతే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇంకా నేనైతే 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర కోసం 100 గ్రాములు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇంకా కాస్త ధనియాలు, కాస్త జీలకర్ర వేసేసి ఇంకా ఇవి నూనెలో అయితే మగ్గించుకుంటున్నా. ఇవి పచ్చిమిర్చి మగ్గించేటప్పుడు నూనెలో వేయించుకునేటప్పుడు తుంచి వేయండి ఫ్రెండ్స్, లేదంటే మనకు ఆ పచ్చిమిర్చి పగిలి మన ముఖాన అయితే వచ్చి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకు కళ్ళకు మన ఫేస్ మీద ఎక్కడైనా పడే అవకాశం అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి అయితే తుంచి వేయించండి. ఆ తర్వాత అయితే చూడండి, ఇంకా అవి పక్కకు తీసిన తర్వాత ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని ఇంకా టమాటా పళ్ళు, ఆనియన్స్ ఇంకా వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి అలా కలిపిన తర్వాత ఇంకా గోంగూర అయితే నేను 2 కట్టలు తీసుకున్నాను చెప్పినా కదా, తీసుకొని బాగా ఒలిచిన తర్వాత ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో అయితే వదిలేసాను. ఎందుకంటే మనకు మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అలా నీళ్ళలో పెట్టేసి ఇంకా శుభ్రంగా వాష్ చేసేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ గోంగూరని ఇంకా నేనైతే వేసుకొని ఇంకా మూత పెట్టేస్తే మనకు అణుగుతుంది. ఆ తర్వాత ఇలా బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఇంకా మనకు బాగా మగ్గిపోతుంది. నీళ్ళు అయితే చుక్కగుని వేయలేదు నేను. నీళ్ళు వేయకుండా చేసుకుంటే ఈ పచ్చడి అయితే మనకు ఒక వారం రోజులున్నా మనకు బాగుంటుంది అని మనం వారం రోజులు పెట్టుకొని తినంలేండి. నేను చెప్తున్నాను, వారం రోజులు ఎలా పెట్టుకొని తింటాం, ఇదే బోర్ కొడుతుంది కదా, ఇంకా ఉంటుంది అంటున్నాను. ఇంకా ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా కలుపుకుంటూ మనం బాగా మగ్గించుకున్న తర్వాత ఇంకా మనమైతే రోలు ఉంటే మీ దగ్గర రోట్లో అయితే వేసుకోండి, లేదంటే మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు. ఇంకా నేనైతే మిక్సీకే పడుతున్నాను. ఇంకా మొన్న అయితే మా సందులోకి రోళ్ళు అమ్మేటోళ్ళు అయితే వచ్చున్నారు. ఒక రోల్ చిన్నది బాగానే ఉంది, పచ్చళ్ళు దంచుకోనికి సరిపోతుందిలే అని చెప్పి నేను అడిగితే ఇంకా వాళ్ళైతే 800 చెప్పారు. ఇంకా నేను వచ్చేసి 400కి అడిగాను, ఇవ్వలేదు. ఇంకా సరే నెక్స్ట్ సారి చూద్దాంలే అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా నేనైతే చూడండి మిక్సీకి గ్రైండ్ చేసేసాను. ఫస్ట్ మనము పచ్చిమిర్చి ఇంకా కాస్త ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత టమాటా పళ్ళు, ఆనియన్స్, గోంగూర వేసేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయండి. ఇంకా తర్వాత పోపు అయితే వేస్తున్నాను. మనం అలా అయినా తినచ్చు, బాగుంటుంది. కానీ నేనైతే పోపు అయితే వేస్తున్నాను. పోపు వేసుకుంటే ఇంకా కాస్త టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇంకా పోపు అయితే వేస్తున్నాను. పోపులోకి వచ్చేసి కాస్త నూనె వేసుకొని ఇంకా తర్వాత ఇంకా పోపు గింజలు అలాగే ఈ ఎల్లుల్లి అయితే దంచి పొట్టు తీయకోకుండా ఊరికి అలా నలగొట్టి వేసాను. ఇంకా తర్వాత 4-5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఇవి వేగిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి తీసుకొని వచ్చి ఇందులోకి వేసేసి ఇంకా అలా బాగా కలిపి ఒకసారి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చాలా కమ్మగా మనకు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా అయితే చేరుతుంది. ఓకేనా? సపోర్ట్ చేయండి. బాయ్.